బీరకాయ టమాటా అని చాలామంది అడిగినారనమాట. సో అందుకే ఆల్రెడీ మన ఛానల్లో ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ ఉన్న రెసిపీని కూడా ఇప్పుడు మళ్ళీ చేసి చూపిస్తున్నాను. అంటే చాలామంది రిక్వెస్ట్ చేసినారు. అంటే నిజానికి దీని వర్తే అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నం పెట్టుకొని అలా బీరకాయ టమాటా గ్రేవీని వేసుకొని తింటా అంటే అద్దిరిపోతుంది. అంటే ఇది గ్రీన్ కలర్ అని కాదనమాట, ఇంకొకటి ఉంటుంది. అంటే కొబ్బరి పొడి వేసి చేస్తారు గ్రీన్ కలర్లో బీరకాయ. అది వేరే పాలు పోసి, అంటే బీరకాయలోకి మామూలు ఎనుముగొడ్డు పాలు అదే ఆవు పాలు అయినా పోస్తారు, లేదంటే కొబ్బరి పాలు ఉంటాయి కదా, కొబ్బరి పాలు పోసి కొబ్బరేసి పచ్చికారం వేసి చేస్తారు. అది ఇంకో టైప్ అనమాట. ఇది ఇంకో టైపు. ఇది బీరకాయ టమాటా. ఇందులోకి అయితే శనక్కాయలు వేయించి తెల్లవాయలు దంచి ఆ పొడిని లాస్ట్లో వేయించి, అంటే ఒక 5 మినిట్స్ దించే 5 మినిట్స్ ముందు వేసేసి ఆ తర్వాత టమాటా బీరకాయ శనక్కాయల పొడి సూపర్గా ఉంటుంది అనమాట. రెసిపీ అద్దిరిపోతుంది. ఈ బీరకాయలో వాటర్ వస్తాయి, అదే చాలన్నమాట. జస్ట్ ఆ బీరకాయలో వచ్చే వాటర్తోనే చేస్తే కర్రీ ముద్దలోకి కానీ చపాతీ రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి మనం కావాలంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అసలు బీరకాయ ముక్క అయితే ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత రుచిగా ఉంటుంది. ఫుల్ ప్రాసెస్ అనమాట. అసలు ఎంత కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు, చాలా సింపుల్గా అయిపోతుంది. లైక్ అంటే చూడండి, నేను ఇట్లా వీడియో తీసేటప్పుడు క్లీన్ చేస్తుంది. ఎందుకు మా ఇప్పుడు క్లీన్ చేస్తున్నావు అంటే, నువ్వు వీడియో అన్న తీసుకోవద్దుగా నేను క్లీన్ చేసుకోవాలంటది. ఇండియన్ మామ్స్ అంతే క్లీనింగ్ పిచ్చి. సో ఎప్పుడే కానీ టమోటాలు ఫస్ట్ వేసుకోకూడదు, అంతా చిదిమిపోయి అవి గ్రేవీ గ్రేవీ అయిపోతాయి. అలా కాకోకుండా బీరకాయ అంతా ఉడికిన తర్వాత లాస్ట్ ఒక 10 మినిట్స్ ముందు వేసుకున్నాం అనుకో టమోటా అనేది ఉడుకుతుంది. ఆ ముక్క కూడా చెదిరిపోకుండా అట్లే ఉంటుంది. తినేటప్పుడు బాగుంటుంది అండ్ కర్రీలో చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. స్టార్ ఐటమ్ వచ్చేసేసి ఈ మసాలానే. ఈ మసాలా ఒక్కటి పడితే చాలా అద్దిరిపోతుంది బీరకాయ. హలో, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది బీరకాయ టమాటా కర్రీని చాలామంది రిక్వెస్ట్ చేసినారు రెసిపీ అని. ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి చేసిన, కాకపోతే ఎప్పుడో 1.5 ఇయర్ ముందు. సో అందుకే మీకోసమని మళ్ళీ చేయాలని ఇంక ఈరోజు మమ్మీ చేస్తా అంటే హడావిడిగా నేను కూడా వీడియో తీసుకుంటాను. ఫస్ట్ అయితే లేత బీరకాయల్ని పైన ఉన్న పొట్టు తీసేసుకోవాలన్నమాట. దాన్ని ఉంచుకున్నా పర్వాలేదు, కానీ చాలామంది చేదు అని ఫీల్ అవుతారు. సో అందుకే లైట్గా దాన్ని పీల్ చేసేసుకోండి. అలాగే మేము తీసుకున్న బీరకాయలోకి ఒక 2 టమాటాలను అయితే తీసుకున్నాము. ఆ తర్వాత శనక్కాయలు తెల్లవాయలు మిక్సీ పట్టిన పొడి, అలాగే పచ్చికారం అనమాట. అందులో ఉప్పు ఫస్ట్ అయితే మంచిగా వేయించుకోవాలి శనక్కాయలు. ఆ తర్వాత దాన్ని మంచిగా పచ్చి తెల్లవాయలు వేసి పొడి దంచుకోవచ్చు, లేదంటే మీరు తెల్లవాయలను కూడా లైట్గా వేయించుకోవచ్చు. కానీ పచ్చిదే బాగుంటుంది అనమాట. ఎలాగో ఇంకా అక్కడ ఉడుకుతుంది కాబట్టి కర్రీలో. సో ఇంకా ప్యాన్ పెట్టేసుకొని మామూలు పోపు దినుసులు వేసేసుకొని, ఆ తర్వాత 2 ఒట్టిమిరపకాయలు అదే ఎండుమిరపకాయలు వేసేసుకొని, ఆనియన్స్ ఇంకా ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట. నార్మల్ అన్నిటికీ వేసుకున్నట్టే పోపు. యాక్చువల్లీ ఇది హడావిడిగా చేసేస్తుంది, అంటే టైం లేదు. ఇంకా మా సిస్టర్ బెంగళూరుకి వెళ్ళాలా అని. సో ఇంకా అందుకే నేను ఫాస్ట్గా అయితే తీసేసుకుంటాను. బట్ నేను వీలైనంత వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఆ పోపు వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట. సో అవి దండిగా ఉన్నాయి, అదే ఎక్కువ ఉన్నాయి బీరకాయలు అని ఫీల్ కదండి. నాకు ఒక్కొక్కసారి ఇట్లా మహానంతపూర్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది, కానీ అది చాలామందికి అర్థం కాదు. అందుకే నేను వీలైనంత వరకు కొంచెం అందరికీ అర్థమయ్యేలాగే మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో దాంట్లో మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా బీరకాయలైనా, అంటే ఒక 4-5 బీరకాయలైనా అది కర్రీ అయితే కొంచెమే అవుతుందన్నమాట. సో మనము ప్యాన్ మొత్తం వేసేసుకున్నాం కదా, ప్యాన్ నిండా బీరకాయలు, అవి కర్రీ అయ్యేసరికి కొంచెమే అవుతుంది. సో ఇంక ఇప్పుడు దీంట్లో వాటర్ అన్నీ కొంచెం బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాలా. ఇంకా మనకు టైం లేదు అనుకో, ఇప్పుడే కొంచెం ఉప్పు పసుపు వేసేసుకున్నాం అనుకో ఈజీగా మగ్గిపోతాయి అనమాట. సో ఇంకా మేమైతే ఎక్కువసార్లు అదే చేస్తాము. మనం ఎప్పుడన్నా తొందరగా మగ్గించుకోవాలా అనుకుంటే కొంచెం అంత ఉప్పు పసుపు వేసేసినామంటే అవి ఈజీగా మగ్గిపోతాయి, ఎక్కువ స్ట్రైన్ అవ్వకోకుండా టైం టేకెన్ ఉండదు అనమాట. సో కాబట్టి ఇప్పుడు లైట్గా ఉప్పు కొంచెం అంత పసుపు వేసేసుకొని అయితే మంచిగా మగ్గించుకోవాలా. అంటే బీరకాయలు అనేటివి కొంచెం మెత్తబడ్డానికి. చూసినారా, వాటర్ అంతా బయటకు వచ్చేసేసింది. జనరల్గా అయితే వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు, కానీ చపాతీ ముద్ద అట్లయితే వాటర్ పోసుకోకూడదు. బట్ ఈరోజు రైస్ చేసుకున్నాం మేము. సో రైస్లోకి కొంచెం వాటరీగానే బాగుంటుంది కర్రీ, కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకుంటాము. లేదంటే బీరకాయలో వచ్చే వాటరే చాలా బాగుంటుంది అనమాట. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినారో రెసిపీ అని. సో అందుకే ఇప్పుడు మళ్ళీ షూట్ చేసినాను. యాక్చువల్లీ 2 షార్ట్స్లో పెట్టేద్దాంలే అని అనుకున్నాను, బట్ ఇంకొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని అయితే ఈ ఫుల్ వీడియో పెట్టినా అనమాట. కొంచెం ఫుల్ వీడియోస్ని చూడండి,
చూడండి చాలానే ఉన్నాయి. బోరింగ్గా అనిపించవచ్చు కానీ కంటెంట్ అంటే నాకు మరీ అంత ఎక్స్ప్రెషన్గా చెప్పడానికి రాదు. సో ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాము. అందులోనే ఉప్పు కూడా వేసిందనమాట మమ్మీ. మీరు కావాలంటే సపరేట్ వేసుకోండి, కానీ పచ్చిమిర్చి ఆ మిక్సీ పట్టినప్పుడు కొంచెం చేదు వస్తుందనమాట. ఆ చేదుని రాకోకుండా కొంచెం ఉప్పు వేసుకుంటారు. యాక్చువల్లీ ఎప్పుడన్నా మీకు చేదు అనిపించినప్పుడు పచ్చిమిర్చి ఇదే అనమాట రీజను. ఉప్పు వేసుకుంటే చేదు రాదు. ఉత్త పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టినా దంచిన అవి కొంచెం చేదొస్తాయంట. అది నాకు తెలియదు రీజన్, మమ్మీ చెప్పింది. సో ఇంక ఇప్పుడైతే మమ్మీ ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంది. సో ఆ పచ్చిమిర్చి ధనియాల పొడి మొత్తం అయితే ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బేసికలీ పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకుంటే కారం పొడి కూడా అవసరం లేదు. బట్ కానీ మమ్మీ కారం పొడి కూడా కొంచెం వేస్తుంది. మరి ఉత్త పచ్చిమిర్చి అయితే జోన్ జోన్ అవుతుంది అనమాట. కర్రీ అంటే కొంచెము తినడానికి మదంగా అట్లా అనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక 80% వేసుకుని అది ఒక 20% వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మన కూరలోకి సరిపోయే కారం 80% పచ్చిమిరపకాయలు ఉండాలి, ఒక 15% ఎర్రకారం వేసుకోవాలన్నమాట. మొత్తం అదే వేసుకుంటే కొంచెం తినడానికి మదంగా అనిపిస్తుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి, ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా, ఏది బెటర్ అనిపిస్తే అదే చేయండి. బట్ రెండు పర్వాలే బాగానే ఉంటాయి. సో ఇంతకుముందు ధనియాల పొడి ఆ మిక్సీ పట్టుకున్న పచ్చికారం వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే కొంచెం సరిపడా కారం అయితే వేసేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడే ఈ కారం కాకుండా కొబ్బరి పొడి వేసి చేస్తారు, అది వేరే, అది గ్రీన్ కలర్లోనే ఉంటుంది. పాలు పోసి కొబ్బరి పొడి వేస్తారనమాట. అయితే నార్మల్ ఆవు పాలు, అదే ఎనుము పాలు, లేదు అంటే కొబ్బరి పాలే ఉంటాయి, అది కూడా వేసి అట్లే కొబ్బరి పొడి కూడా వేస్తారు. అది గ్రీన్ కలర్లో, అది బాగుంటుంది. అది కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడైనా ఇచ్చి, అంటే పాలు పోసి చేసే బీరకాయ. ఇది అది కాదు, జస్ట్ నార్మల్ బీరకాయ టమాటా చాలా బాగుంటుంది. వేయించిన శనక్కాయల పొడి వేసి చేస్తారు, అది తిరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇంకైతే మంచిగా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇంకా మా మమ్మీకి క్లీన్ చేయకపోతే అసలు మనశ్శాంతే ఉండదు. వీడియో తీస్తానా అని చెప్పినా కూడా లేదు, నాకు వీడియో తీసినా ఏం తీసినా ఫస్ట్ క్లీనింగ్ ఉండాలా అంటుంది. సో ఇప్పుడైతే మనం కొంచెం వేసుకున్నాము, అది శనక్కాయలు ఇంకా తెల్లవాయి పొడి, దాన్ని మిక్సీ పట్టుకునేదనమాట. అలాగే లాస్ట్లో వేసుకోవాలి టమోటాలు. ఫస్ట్లో వేసుకుంటే టమాటా అంతా చిదిమిపోయి బీరకాయలో కలిసిపోతుంది, అది చూడ్డానికి బాగుండదు అనమాట, అసలు కనిపించదు చూడ్డానికి. ఇప్పుడు అనుకో లాస్ట్లో ఒక 10 మినిట్స్ ముందు వేసుకున్నాం అనుకో, టమాటా ఉడుకుతుంది, ప్లస్ ఎట్లునేది అట్లే ఉంటుంది అనమాట. అంటే కర్రీలో అక్కడక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది, లేదంటే అంత పేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ అదే వేసుకుంటున్నాము, 2 సార్లు వేసుకుంటున్నాము అని అనుకోద్దండి, అది ముందుదనమాట. కొంచెం ఉంటే లాస్ట్ టైం చేసినది ఫ్రిడ్జ్లో దాపెట్టిందనమాట మమ్మీ. ఇప్పుడు మళ్ళీ ఇది సెకండ్ టైం, ఇప్పుడు ఫ్రెష్గా పట్టించుకున్న మిక్సీ అనమాట. సో ఇట్లా అంతా వేసేసుకొని నీట్గా కలిపేసుకొని, వాటర్ అయితే కొంచెం అంటే మనకు సరిపడా అనమాట. అంటే మనకి ఎంత గ్రేవీ కావాలో, ఎంత కర్రీ, ఎంతమంది మనుషులు ఉన్నారు బట్టి వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది ఉంది చూసినారా, దీన్ని ఇట్లే కొంచెం సేపు ఉంటే వాటర్ అవే వస్తాయి, మనం పోవాల్సిన అవసరం లేదు. అది ముద్దలోకి చేసుకుంటే అదిరిపోతుంది, కానీ మనం ఈరోజు రైస్ కాబట్టి సో ఇంకా వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇంకా మా మమ్మీ మిక్సీలో ఉండే మసాలా వేస్ట్ కాకూడదు అని ఆ వాటరే పోసింది. అంటే ఇండియన్ మమ్స్ ఎప్పుడు ఇండియన్ మమ్సే, అంటే ఐస్ క్రీమ్ డబ్బాలే పడేయరు, అట్లాంటిది ఇంకా మసాలా ఎంత ఉంటుంది దీంట్లో, దీన్ని వేస్ట్ చేయకూడదు అంటుందన్నమాట మమ్మీ. సో చూసినారా, ఇంకా ఈజీగా సింపుల్గా కర్రీ అయితే అయిపోయింది. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకోకుండా, ఎట్లాంటి స్ట్రెస్ లేకోకుండా. ఎవరు అసలు బీరకాయ అంటే మాకు నచ్చదనే వాళ్ళకి పెట్టినా కూడా ఈ కర్రీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే చెయ్యని అడుగుతారు, అంత బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. రోటీస్లోకి, చపాతీస్లోకి, ముద్దలోకి, రైస్, ఎవ్రీథింగ్ అన్నిటిలోకి భలే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ బీరకాయని ఉత్త బీరకాయలు తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ మీకు చెప్పినాను కదా, మా మమ్మీకి కిచెన్ చాలా క్లీన్గా ఉండాలా, జస్ట్ వీడియో తీస్తాను అన్నా కూడా వినిపించుకోదనమాట. తీస్తే తీసుకో, నేను క్లీన్ చేసుకోవాలా అంటది. సో ఇంకా మనం ఏం చేయలేం వాళ్ళని, కావాలంటే వీడియోనే ఆపేయి అని అంటుంది, కానీ నేను క్లీన్ చేయడం ఆపనని చెప్తుంది అనమాట. సో క్లీనింగ్ మంచిదే కదా. సో ఇంకా మన కర్రీ అయితే అయిపోయిందనమాట. ఇటు సైడ్ రైస్ కూడా అయిపోయింది, చూసినారా లైట్గా ఆయిల్ పైకి వచ్చేసింది. ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టే. సో ఇట్లా వేడిగా రైస్ పెట్టించుకొని మమ్మీతో, యాక్చువల్లీ ఇది మనకు కాదు రైస్, కానీ మనం వీడియో షూట్ చేసుకుంటున్నాము. మనం వీడియో అంతా అయిపోయిన తర్వాత
కొంచెం చల్లారిన తర్వాత తిందామన్నమాట. ఇప్పుడైతే ఇంకా మా సిస్టర్ బెంగళూరు పోతుంది కాబట్టి ఆమెకు ఇట్లా పెట్టి అంటే ముద్దలు కలిపి నోట్లో పెడుతుందన్నమాట అట్లా ఫైనల్గా. సో ఇంక ఇది మన బీరకాయ కర్రీ. మీరు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే ఏంది ఒకసారి తిన్నారంటే అసలు మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది బీరకాయ టమాటా. అసలు ఆ గ్రేవీయే చాలా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బీరకాయ ముక్కల్ని ఇంకొన్ని అని వేయించుకొని తింటారు. చికెన్ నాన్ వెజ్ అన్నిటికన్నా బాగుంటుంది. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.